వెల్కమ్ టు Vudvi ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ బీన్స్ ఎగ్ ఫ్రై. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. జనరల్గా మనం బీన్స్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం. మరి ఒకసారి బీన్స్ ఎగ్ ఫ్రై ట్రై చేసి చూడండి. బీన్స్ ఎగ్ ఫ్రై చపాతీ, రోటీ, రైస్తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తయారీ విధానం చూద్దాం. మొదటిగా పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుని కలుపుకొని నిమిషం పాటు వేగనివ్వాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ 2 కప్పులు వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని మూత పెట్టి బీన్స్ని ఉడికించుకోవాలి. బీన్స్ మెత్తగా ఉడికిన తర్వాత మరోసారి బాగా కలుపుకుని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5 కోడిగుడ్లను వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సన్నటి మంటపై 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కోడిగుడ్డు బీన్స్ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకొని మరో 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ బీన్స్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.